అహల్య బుజ్జి ఇద్దరు కలిసి అలా ఆటోలో వెళ్తారు కదా. వెళ్ళగానే ఇంకా నందు వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళాక ఇంకా అహల్య బుజ్జిని బతిమలాడుతూ ఉంటుంది. బుజ్జి ఎలాగైనా సరే ఈ పేపర్స్ ఖచ్చితంగా నందు గారు చూడాలి. చూస్తేనైనా శ్రావ్య మీద ఒపీనియన్ మారి పెళ్లి చేసుకోవడానికి రావాలి. ఖచ్చితంగా ఈ పేపర్స్ అతను చూడాలి. తను ఎంత ప్రేమించిందో తన మాటల్లో చెప్పింది. ఈ పేపర్స్ చూస్తే ఖచ్చితంగా నందు మారుతాడు. ఈ పేపర్స్ ఎలాగైనా సరే నందుకి చేరాలి అని చెప్పేసి అహల్య అయితే అంటుంది. అయితే ఇంకా బుజ్జి ఈ పని నువ్వే చేయాలిరా, వెళ్ళు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇంకా నందుకి కనిపించేటట్టు ఈ పేపర్స్ అయితే పెట్టిరా అని చెప్పి అహల్య చెప్తుంది. చెప్పాక ఇంకా బుజ్జి అయితే వెళ్తాడు. వెళ్ళి ఇంకా ఇంట్లో ఎవ్వరూ లేనిది చూడడంతో ఇంకా అతనైతే ఇంకా నందు బెడ్రూమ్లోకి వెళ్ళి ఆ పేపర్స్ పెట్టి ఇంకా బయటికైతే వచ్చేస్తాడు. పెట్టాక ఇంకా నందు అలా వాష్రూమ్ నుంచి బయటికి వచ్చి ఇంకా టవల్ అక్కడ విసిరేస్తూ ఉంటాడు. ఇంతలో ఇంకా అక్కడ పేపర్స్ కనిపిస్తాయి. ఇంతలో ఆ పేపర్స్ తీసి చూస్తాడు. అరే ఇది శ్రావ్య రైటింగ్లా ఉందేంటి, ఇక్కడికి ఎవరు తెచ్చిపెట్టారబ్బా, ఇక్కడికి ఎలా వచ్చింది అని చెప్పేసి ఇంకా నందు అయితే అనుకుంటూ ఉంటాడు. నందు ఆ పేపర్స్ చూశాక ఇంకా తను ఒపీనియన్ మార్చుకుంటాడా, అహల్య ప్రయత్నం ఫలిస్తుందా, నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.